ముందు వ్రేలుస్తారు. అది కాలుతూ వచ్చే పొగని యజమాని పీలుస్తాడు. పీలిస్తే పాపము తొలగిపోతుంది. అది అశ్వమేధయాగం క్రతువు. అది దశరథుడు అలాగే చేశాడు, కలియుగంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆ గుర్రం వెనక్కి తిరిగి రాకపోతే అశ్వమేధం పూర్తవదు. యజ్ఞము మధ్యలో వదిలిపెట్టకూడదు. యజ్ఞాన్ని మధ్యలో కానీ వదిలిపెట్టేస్తే అరిష్టం రాజ్యానికి అంతటికి. యజమాని నశించిపోతాడు, ఆ రాజ్యం అంతా కూడా ఉపద్రవానికి లోనవుతుంది. కాబట్టి ఇప్పుడు యజ్ఞాన్ని విడిచిపెట్టకూడదు. సగర చక్రవర్తి మహాపరాక్రమవంతుడు, ఆయనే బయలుదేరుదామంటే ఆయన యజ్ఞదీక్షితుడై ఉన్నాడు. దీక్ష ఆయన తీసుకున్నాడు. దీక్ష ఆయన తీసుకుని ఉండగా ఆయన బయలుదేరి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నేను వెళ్ళకూడదు యజ్ఞాశ్వం కోసం. కాబట్టి మీరు 60,000 మంది ఉన్నారు, కొడుకుల్ని పిలిచాడు. సగరులు ఉన్నారుగా 60,000 మంది, మీరు వెళ్ళండి. మీరు ఈ భూమండలాన్నంతటినీ ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చప్పున తీసుకోండి, ఒక యోజనం చప్పున వెతకండి. ఒకవేళ మీకు భూమి మీద ఎక్కడా గుర్రం కనపడలేదు, మీరు దాన్ని భూమిని తవ్వేయండి. తవ్వుకుంటూ పాతాళలోకానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి పాతాళలోకమంతా కూడా అన్వేషించండి. మీకు ఆ గుర్రం కనపడిన తరువాత మాత్రమే మీరు రావలసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం బిభిద అని బిభిద పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వాళ్ళ గోళ్ళు వజ్రములతో సమానంగా ఉండేవి. వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం వంతున స్వీకరించి తమ గోళ్లతో భూమిని అంతటినీ తవ్వేశారు. వాళ్ళు మహోత్సాహవంతులు. ఆ ఉత్సాహంలో ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అని ఆలోచించారు. చేసేసామంతే కార్యం. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ ఆ భూమిని తవ్వుతూ, అదేమిటా భూమి వసుంధర మేదిని, దీన్ని ఎందుకు అలా తవ్వుతున్నారని అడిగిన వాళ్ళందరినీ చంపేశారు. తవ్వుతూ ఉండగా అడ్డొచ్చిన ప్రాణుల్ని చంపేశారు. పాతాళలోకానికి వెడుతుండగా కనపడిన ప్రాణుల్ని చంపేశారు. దాంతో భూమి మీద ఉండేటటువంటి స్థితి అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది, అన్ని గోతులు పెట్టడంలో. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడితే యజ్ఞయాగాదులు ఉండవు. యజ్ఞయాగాదులు లేకపోతే దేవతల కన్నా ఉండదు. కాబట్టి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని అడిగారు, నువ్వు సృష్టికర్తవి, ఈ భూమి అంతా కూడా సృష్టింపబడింది, ఇది శ్రీ మహావిష్ణువు చేత నిరంతరము రక్షింపబడుతూ ఉంటుంది. అటువంటి భూమి ఎవడి సొత్తు కాదు, భూమిని పాడు చేసే అధికారం ఎవడికి లేదు. వీళ్ళు భూమిని ఎలా పాడు చేస్తున్నారు, ఎందుకు ఉపేక్షింపబడుతున్నారు,